హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీశాంత్. నిన్నటి వీడియోలో మనం చక్రాల గురించి తెలుసుకున్నాం. మొదటి 3 చక్రాల గురించి నిన్నటి వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. అసలు చక్రాల గురించి తెలుసుకున్నాం. కానీ చక్రాల వలన ఉపయోగాలు ఏంటో కూడా తెలుసుకోవాలి కదా! ఈ చక్రాలు ఎందుకోసం? అధికంగా ధ్యానం చేసేవారికి ఈ చక్రాలు యాక్టివ్ అవుతాయి. అధికంగా ధ్యానం అంటే విశ్వశక్తి ఎవరికైతే అధికంగా జరుగుతుందో. ప్రతిరోజు ఒక గంట వాళ్ళు ధ్యానం చేస్తూనే ఉంటారు. వారికి ఈ చక్రాలు యాక్టివ్ అవ్వడం ద్వారా వారికి ముందు చూపు అనేది పెరుగుతుంది. ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాళ్ళు సాఫీగా వాటిని దాటుకొని వెళ్తారు. మరి మనం కూడా ఆ చక్రాలను యాక్టివ్ చేసుకోవాలి కదా! కానీ చేసుకోవడానికి మనం చాలా టైం కేటాయించాలి. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం అనగా 3 గంటలకు నిద్రలేచి మన ధ్యాన స్థితిలోకి కూర్చొని ఒక గంట పాటు మనం ధ్యానాన్ని చేసినట్లు అయితే సోహం అనే మంత్రంతో మనకు కావాల్సిన యాక్టివ్ చేసే చక్రం అనే ముద్రతో మనకి చాలా విశ్వశక్తి కలుగుతుంది. ఆ చక్రం కూడా యాక్టివ్ అవుతుంది. దీని ద్వారా మనకి ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని మనం సాఫీగా ఎదుర్కోగలుగుతాం. చదువుకునే విద్యార్థులకు ఇవి చాలా అవసరం. కానీ మనకు టైం సరిపోదు. చదువు పైన కేటాయించడం ద్వారా ఈ చక్రాలపై మనకి ఆసక్తి ఉంటుంది. దానివలన మనం దీనిని వదిలేసి కేవలం మనం 5 నిమిషాల పాటు ధ్యానాన్ని మొదలుపెట్టి మన వయస్సు ఎంతో అంత ధ్యానాన్ని చేయడం మేలు. మన వయస్సు 15 సంవత్సరాలైతే 15 నిమిషాల పాటు ధ్యానం చేసినా కానీ మనకి ఆ చక్రం యాక్టివ్ అవుతుంది. ఎందుద్వారా అంటే మనం ఈవినింగ్, మార్నింగ్ 2 టైమ్స్ ధ్యానం చేస్తాం డైలీ. అలా చేయడం ద్వారా. అధిక విశ్వశక్తి ఎందుకో మీకు తెలుసు. ఈ చక్రాలను యాక్టివ్ చేయడం కూడా మనకి తెలుసు. మిగిలిన 4 చక్రాల గురించి ఈ వీడియోలో మీతో. 4వ చక్రం యాం యా ఆం. ఇది అనంతః చక్రం. ఇది మనకు ఎలాంటి బంధుమిత్రులనైనా దగ్గర చేస్తుంది. ఇవాళ ఈ ఒక్క చక్రంతో ముగింపు. బాయ్ ఫ్రెండ్స్.